కేంద్రంలో మహాకూటమి అంటూ హడావిడి చేస్తున్నారు. బీజేపీని ఓడించేందుకు అందరూ ఏకం కావాలంటూ పిలుపునిస్తున్నారు. జాతీయ స్థాయిలో ర్యాలీలు, సభలు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇదే స్ఫూర్తి ఆయా పార్టీలు, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర స్థాయిలో చూపిస్తున్నారా? అక్కడ ఏ రీతిలో కలిసికట్టుగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు? క్రింది స్థాయిలో కలిసి అడుగులేస్తేనే జాతీయ స్థాయిలో బలమైన పొత్తు ఏర్పాటు చేయొచ్చు. మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? యూపీలో కాంగ్రెస్ బలపడకూడదని ఎస్పీ, బీఎస్పీలు భావిస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్కి ఛాన్స్ ఇవ్వకూడదని ఆప్ భావిస్తోంది. బెంగాల్లో మమత ఏం చేస్తారన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు కాంగ్రెస్ది అదే తీరు. తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఇతర ప్రాంతీయ పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. రాష్ట్రాల స్థాయిలో ఒకరితో ఒకరు సర్దుకుపోలేని పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో జేడీఎస్తో దోస్తీ, ఢిల్లీలో ఆప్తో కుస్తీ, యూపీలో ఎస్పీ, బీఎస్పీల జబర్దస్తీ, తమిళనాడులో డీఎంకేతో ఖుషి. సీ ద డీటెయిల్స్. కర్ణాటకలో జేడీఎస్ తో దోస్తీ, ఢిల్లీలో ఆప్తో కుస్తీ, యూపీలో ఎస్పీ, బీఎస్పీల జబర్దస్తీ, తమిళనాడులో డీఎంకేతో ఖుషి, బెంగాల్లో మమత దయ. ఇది క్లుప్తంగా కాంగ్రెస్ పార్టీ పొత్తుల పరిస్థితి. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలకు కలిసి మహాకూటమిగా ఏర్పడాల్సిందే అంటూ ఎన్డీఏ ఇతర పార్టీలన్నీ గొంతు చించుకుని మరీ కామెంట్లు చేస్తున్నాయి. కానీ రాష్ట్రాల వారీగా పరిస్థితిని గమనిస్తే మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో జతకట్టేందుకు ఏమాత్రం సుముఖంగా లేవు. మరికొన్ని చోట్ల ఇతర పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ నై నై అంటోంది. కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే పొత్తులు ఖరారవుతున్నాయి. జాతీయ స్థాయిలో కూటమి కావాలనుకుంటున్నప్పుడు రాష్ట్రాల స్థాయిలో పొత్తులు ఎందుకు వద్దనుకుంటున్నారనేదే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న పెద్ద ప్రశ్న. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు ఖరారు చేసేసుకున్నాయి. అయితే తమ కూటమిలో కాంగ్రెస్ కి చోటిచ్చేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవు. ఈ రెండు పార్టీలు సొంత ప్రయోజనాల రీత్యా కాంగ్రెస్ ను దూరం పెట్టేశాయి. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే యూపీలోనే మహాకూటమికి గండి పడిపోయింది. కాంగ్రెస్ కు భంగపాటే మిగిలింది. యూపీని ఆనుకుని ఉన్న అతి చిన్న రాష్ట్రం ఢిల్లీ. దేశానికే గుండెకాయ లాంటి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆప్తో కూడా కాంగ్రెస్ కి పొత్తు పొసగలేదు. అపనమ్మకాలతో ఆప్ కాంగ్రెస్ ని దూరం పెట్టింది. రాష్ట్ర స్థాయిలో పొత్తులు లేవని తేల్చేసింది. బీహార్లో లాలూ ప్రసాద్ పార్టీ పొత్తులకు ఏ మేరకు సహకరిస్తుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. బెంగాల్లో మమతా బెనర్జీ ఆధిపత్యమే కొనసాగుతోంది. మమతా బెనర్జీ అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పోరాడే సీఎం స్థాయికి ఎదిగారు. మమత పైకి మహాకూటమి అంటూ హడావిడి చేస్తున్న బెంగాల్లో కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించకపోవచ్చు. లేదంటే 1-2 సీట్లతోనే సరిపెట్టేయాలని చూడొచ్చు. కాస్త దిగువకు వస్తే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం దగ్గరకు కూడా రానివ్వటం లేదు. అక్కడ కాంగ్రెస్ పొత్తు కట్టడానికి అవకాశమే లేదు. ఏపీలో టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నా సీఎం చంద్రబాబు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. ఏపీలో కాంగ్రెస్ కి పొత్తుల అవకాశం లేదు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తు చాలా కాలం క్రితమే ఖరారైపోయింది. అయితే ఇప్పుడు అక్కడ బీజేపీ శివసేన కలిసి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఎన్సీపీ అధినేత అదే ఒప్పందానికి కట్టుబడి ఉంటారా, లేక ఈ ఒప్పందంలో మార్పులు చేర్పులు జరుగుతాయా అన్నది అనుమానంగా మారిపోయింది. కర్ణాటకలో తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కి భారీగా సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అక్కడ పొత్తు కుదిరిందని సంబరపడాలో, భారీగా సీట్లు వదులుకోవాల్సి వచ్చిందని బాధపడాలో చెప్పుకోలేని పరిస్థితిలో స్థానిక నేతలు తెగ బాధపడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత అనుకూలమైన పొత్తు ఒక్క తమిళనాడులో మాత్రమే దొరికింది. యూపీఏ 2 విడతల పాలనలో పొందిన దానికి రుణం తీర్చుకోవాలనుకుంటున్నారో ఏమో. డీఎంకే నేత స్టాలిన్ నిజాయితీగానే వ్యవహరించారు. తమిళనాడులో కాంగ్రెస్ బలం అంతంత మాత్రమే అయినా ఏకంగా 10 సీట్లు ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. కేరళలో కమ్యూనిస్టులు పూర్తిగా కాంగ్రెస్ ను దూరం పెట్టేశారు. అక్కడ కూడా పొత్తులకు సీన్ లేదు. కాంగ్రెస్ బలంగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. ఇలా అనేక రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క కర్ణాటక, తమిళనాడులో తప్ప రాష్ట్ర స్థాయిలో ఎక్కడా బలమైన పొత్తులు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో బలమైన కూటమి ఏర్పాటు చేయటం ఎలా సాధ్యమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.